ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, ఇదిగో నేనున్నాను నా బిడ్డ, నీ దుఃఖాలన్నింటిని తొలగించి నీ జీవితంలో వసంతాన్ని తీసుకురావడానికి నేను నీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాను. ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను. ఇక నుండి అంతా మంచి జరుగుతుంది బిడ్డ. కలత చెందకు. కావాల్సిన కార్యాలన్నీ తీరే రోజు దగ్గరలోనే ఉంది. అన్నీ కూడా అనుకున్న విధంగా నేను జరిపిస్తాను. నీకు మాట ఇస్తున్నాను. నా మాటలు నమ్మి మీరు అన్ని పనులు చేశారు. ఇప్పుడు మీకు నా అద్భుతాలు చూపిస్తే సమయం వచ్చింది. మీరు ఆశ్చర్యపోతారు మరియు ప్రతి చోట నక్షత్రంలా వెలిగిపోతారు. బిడ్డ, ఇంటికి వచ్చిన వాడు శత్రువైనా సరే ప్రేమతో ఆదరించు. అంతేకాని ప్రాణ స్నేహితుడైనా సరే నీ ఇంటి గుట్టును ఎంత మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే ఇంటి గుట్టు లంకకు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఏ ప్రయోజనము ఉండదు. ఇతరులు మీకు చేసే సహాయాన్ని మర్చిపోకండి. కష్ట సమయంలో మీకు సహాయం చేసడానికి ఆ వ్యక్తులు దేవుడే పంపబడ్డారు. వారికి ఏ అవసరం వచ్చినప్పుడు మీరు వారికి అండగా ఉండాలి. నమ్మడానికి మనస్సుకు కష్టంగా అనిపించిన నిజము ఎప్పటికీ అబద్ధం కాదు. నీతో ముడిపడిన ఏ బంధాలైనా శారీరక, మానసిక, ఆర్థిక అవసరాలతో మాత్రమే ముడిపడి ఉంటాయి. ఇక నీతోటి ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్న నాడు ఏ బంధం నీ దగ్గరికి రాదు, నిన్ను చెరనీయదు. కల్మషం లేని నీకు ఎన్నడూ హాని జరగదు. ఇప్పటికీ నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజు నీ కష్టాలు తీరిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తామో మార్పు క్షణాల్లోనే జరుగుతుంది. తల్లి, ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలు తీరబోతున్నాయి. మనస్ఫూర్తిగా నన్ను తలుచుకో తల్లి. రాత్రి నీ కల్లో దర్శనం ఇవ్వబోతున్నాను. నీలో దాగి ఉన్న బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు ప్రతి రాత్రి ఏడుస్తూ ఇతరులకు భారం వేయడానికి సంకోచించావు. నీ పోరాటాన్ని నేను అర్థం చేసుకున్నాను. లోతుగా శ్రద్ధగా వహించు మరియు ప్రతిదానికి సాక్ష్యం ఇస్తాను. ఇదిగో నేనున్నాను నా బిడ్డ. నీ దుఃఖాలన్నింటిని తొలగించి నీ జీవితంలో వసంతాలను తీసుకోవడానికి మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాను. ఇక నుండి అంతా మంచే జరుగుతుంది. మీరు మీ గతం నుండి కోలుకుంటున్నారని, చెడు అనుభవాల నుండి బయటపడతారు మరియు ఇప్పుడు బాగా అనుభూతి చెందుతారు. సమయం పడుతుంది. ఏ ప్రార్థన కొనసాగించండి. నీ ఆర్థిక ఇబ్బందులు తొందరలోనే తీరబోతున్నాయి. అన్నింటినీ నేను సిద్ధం చేస్తాను. నువ్వు బాధపడకు తల్లి. ఇక నీ జీవితము ఊహించని మార్పు జరగబోతుంది. ఆ మార్పులో నువ్వు సంతోషపడతావు. మీరు చూసే ప్రతి దానిలోని ఆనందాన్ని కనుక్కోండి. మీరు వెళ్ళే ప్రతి దాని గురించి సంతోషించండి. జీవితం మీకు దారి చూపే ప్రతి పరిస్థితుల్లోనూ సానుకూలంగా ఉండండి మరియు సాయి ప్రతి విషయం మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారని గమనించండి. కల్మషం లేని నీకు ఎన్నడూ హాని జరగదు. ఇప్పటికీ నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజు నీ కష్టాలు తీరిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో మార్పు క్షణాల్లోనే జరుగుతుంది. నా బిడ్డ, త్వరలో నీవు నవ్వి, బాబా నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చావని నువ్వు నాకు చెప్తావు బిడ్డ. మీరు ఎక్కడ ఉన్నా సరే భక్తి భావంతోనూ అయిపో మళ్ళితే నేను మీ భక్తిని అనుసరించి ఎల్లప్పుడూ మీ చెంతనే ఉంటాను. మిమ్మల్ని పట్టి పిడుస్తున్న బాధలన్నింటినీ తొలగిస్తాను. ఈ సాయి మీకు అనుకూలమైన పని జరిగేలా చేస్తాడు. బాబా నీకు కొత్త తలుపులు తెరుస్తారు. మీరు ఓపికగా ఉన్నారు. మీరు మంచి ప్రయత్నం చేశారు. ఇప్పుడు స్వీకరించడము మీ వంతు. అకస్మాత్తుగా పురోగతికి సిద్ధంగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది. ఇదిగో నేనున్నాను నా బిడ్డ. నీ దుఃఖాలన్నింటిని తొలగించి నీ జీవితంలో వసంతాలు తీసుకోవడానికి నేను నీ ఇంటిని వెతుక్కుంటూ వస్తున్నాను. ఇక నుంచి నీ పోరాటం ముగిసింది. జీవితంలో నీవు అనుభవించాల్సిన అన్నీ నేను అందించబోతున్నాను. అందుకే ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించద్దు. అది నీ కర్మ మాత్రమే ప్రభావితం చేస్తుంది. వాళ్ళ పనిని వాళ్ళను చేయనివ్వండి. ఇతరులు ఇచ్చే దానికోసం ఆశపడద్దు. ఎందుకంటే అది శాశ్వతమైనది కాదు. వీలైనంత వరకు స్వశక్తిపై ఆధారపడు. ఏదైనా ఇస్తే భగవంతుని దగ్గర నుంచి స్వీకరించు. భగవంతుడు ఇచ్చింది ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు మీతోనే ఉంటుంది. మీకు త్వరలోనే శుభవార్త వస్తుంది. దేనికోసము ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్నావో దిగులు పడకు. ఇది సరైన ధర్మం నీకు హాని చేయదు. ఎవరు నీకు వ్యతిరేకము ఉంటారో వారు ఆపదలో పడతారు.
కాబట్టి అందరితో కడివిడిగా కలిసి ఉండు బిడ్డ. ఏది ఏమైనా వెనకడుగు వేయకు. భయంతో కంగారుతో ఆగిపోవద్దు. ఇప్పుడు ఆగిపోతావంటే జీవితంలో ఇంకెప్పుడు ముందుకు వెళ్ళలేము. ఉన్న చోట అక్కడే ఉండిపోతూ ఉంటాము. ఒక తల్లిని గౌరవించటము మరియు కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఇది ఈ విశ్వంలో అన్ని దుష్టశక్తుల నుండి కాపాడుతుంది. నిన్ను ఎంత నిందించినా నువ్వు కఠినంగా జవాబు ఇవ్వకు. అట్టి వారిని నువ్వు ఎల్లప్పుడూ ఒప్పుకొనినా నిశ్చయంగా నీకు సంతోషం కలుగుతుంది. నా వైపుకు తిరిగే ఎవరిని దుఃఖం తాకదు. నీకు ఏమి కావాలో స్పష్టంగా మరియు నిర్భయంతంగా నన్ను అడగండి. మీ మనస్సు నా గురించి ఆలోచనపై స్థిరంగా ఉండనివ్వండి. అప్పుడు నీకేం కావాలో నేను చూసుకుంటాను. ప్రార్థన ఎప్పుడూ ఆపకండి. కొన్నిసార్లు మీరు నిరాశకు గురవుతున్నారు. మీరు దాన్ని ప్రార్థన చేయటమో నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాను. ఓం సాయిరామ్.